నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుందన్న పవన్ కళ్యాణ్. దశాబ్దాల బెదిరింపులకు చరమగీతం పాడుతామని వెల్లడి. ప్రాంతీయత పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే ఒప్పుకోం. ఉగ్రవాదం కన్నా ప్రాంతీయవాదం హానికరమన్న పవన్. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు. గొడ్డలిపాటి కుట్రలపై కన్నెయ్యాలని నేతలకు పిలుపు. అభివృద్ధి పనులు పుష్కరాలకే పరిమితం కాకూడదన్న సీఎం. గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలని వెల్లడి. సుప్రీంకోర్టులో మరో 5 జడ్జీల ప్రమాణం. 37కు చేరిన న్యాయమూర్తుల సంఖ్య. భానుడి భగభగల వేళ వాతావరణ శాఖ చల్లని కబురు. ఈ నెల 4న కేరళకు నైరుతి రుతుపవనాలు. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు. పాక్ ఉగ్రవాద సంస్థలతో పాటు హమాస్ ప్రమేయంపైన విచారణ. తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్లో ఎలా అడుగు పెడతావు అని అడగటానికి మీరెవరని ప్రశ్నించారు. తెలంగాణ బెదిరించే వాళ్ల అయ్య జాగిరా తెలంగాణ అని నిలదీశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన పవన్ తనపై విమర్శలు చేసిన తెలంగాణ నేతలపై నిప్పులు చెరిగారు. తన ఇంటి అడ్రస్ తెలియాలని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారన్న పవన్ కావాలంటే దాడులు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది. నేను పోటీ చేస్తా. అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. మర్చిపోకూడదు. ఎవరు ఉండకూడదు, రాకూడదు, మీ గొంతులు తొక్కేస్తామంటే ఇది ఏమనుకున్నారు? భారతదేశం అనుకున్నారు, లేదంటే పాలస్తీన్ అనుకుంటున్నారు? మీరు అందరూ ఇది భారతదేశం, పాకిస్తాన్. మీ ఇష్టానికి రాకూడదు, మీ ఇష్టానికి ఏమనుకుంటారా మీరంతా? నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. నాకు రాజ్యాంగ పరంగా కల్పించిన హక్కు ఇది. రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి దక్షిణ భారతంలోకి వచ్చి వైనాడులో పోటీ చేయొచ్చు. ఇందిరాగాంధీ గారేమో మెదక్లో పోటీ చేయొచ్చు. పివి నరసింహారావు గారిని ఎక్కడి నుంచి గెలిపించారు? తెలంగాణలో ఆయన ఓడగొడతారనే కదా ఆయన ఆ రోజున కొంచెం నంద్యాల పార్లమెంట్ నుంచి గెలిపించింది. ఆంధ్ర ప్రజలు కాదా గెలిపించింది? అప్పుడు ఆ రోజు తెలంగాణ నాయకుడిని చూసారా, మన నాయకుడిని చూసారా? ఆ రోజున ఏం బెదిరిస్తారా మీరందరూ కూర్చోబెట్టి? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గానీ ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ గానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. ఐ ఎక్స్పెక్ట్ Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు? నీకు హైదరాబాద్ లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉంటున్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. బెదిరించే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి, నా ఇంటి ముందు ఎందుకు పెట్టారంటే ఎవరన్నా దాడి చేయాలంటే సంతోషంగా ఇదే నా ఇంటి అడ్రస్, అది మీకు తెలియదు. నాకు అలాంటి భయాలు లేవు. నాకు 12 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణ నాయకుడిని ఒక్క మాటంలా. ఎందుకంటే నాకు రెచ్చగొట్టడం ఇష్టం లేదు. తగ్గి మాట్లాడా. ఈ గొడవ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక విశ్లేషించే వ్యక్తి మీడియాలో మాట్లాడతా అమిత్ షా గారు నేను మాట్లాడుకున్నామంటే ఆయన విన్నారంటే ఆయన కూర్చొని తప్పుడు మాటలు మాట్లాడుతూ దాన్ని ఖండించే. ఆ కేసులు పెట్టారు కూడా నాకు తెలియదు. తెలిసిన వెంటనే చెప్పాను, అవన్నీ వదిలేనని చెప్పాను నేను. అవన్నీ మళ్ళీ ప్రెస్ క్లబ్ లో పోయి మీరు తిడతా ఉంటే, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే దాంట్లో కూర్చోబెట్టి ఎంతకాలం చేస్తారు? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. పాలకులను తిట్టుకున్న ప్రజలను తిడితే, విద్వేషాలు రెచ్చగొడితే ఈ దేశం ఎటుపోద్ది?
తెలంగాణను వ్యతిరేకించింది ఎవరు? సిపిఎం వ్యతిరేకించింది. సిపిఎం గురించి మీరు ఎందుకు మాట్లాడరు? ఎంఐఎం వ్యతిరేకించింది తెలంగాణ విభజన, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? నోరు తెరవని జనసేన గురించి మీరు టార్గెట్ చేస్తారు, మేము భయపడతామన్నా. కాంగ్రెస్ నాయకుడు ఐ లవ్ పాకిస్తాన్ డిబేట్ లో మాట్లాడు కాంగ్రెస్ నాయకుడు ఈ రోజు మీడియా ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెడితే పీస్ అండ్ హార్మనీ దెబ్బతింటదని కామెంట్ చేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ విషయం అది. ఆంధ్రాని ద్వేషించండి, ఆంధ్రావాణి ద్వేషించండి, జనసేనను ద్వేషించండి, అక్కడెక్కడో దూరంగా బాంబులు పెట్టే పాకిస్తాన్ కూడా మీరు ప్రేమించండి. అది కాంగ్రెస్ నాయకులు చేసేదా? కూర్చోబెట్టడం మేము ఒక చెరువుని కబ్జా చేసామంట. నాకేం పనిలేదా? నిజంగా మీరన్నట్టుగా కబ్జా చేస్తే ఇల్లు తగలబెట్టారా? నాది వచ్చి ఉంచుతారా నన్ను? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గనుక ఆ చెరువుని మీరు ఒక చెరువును ఆక్యుపై చేసుకున్నాడంటే సంతోషంగా చెప్తున్నా, ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని రాసి ఇచ్చేస్తున్నారు. అక్కడ ఉన్నది నాకు గోశాల ఉంది, అక్కడ ఒక 60-70 గోవులు ఉంటాయి, అక్కడ వాటి గడ్డి కోసం ఉంటది. మీరు తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రైవేట్ స్థలాల్లోకి వస్తే ఇట్ ఇస్ ఎ క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ డిఫమేషన్, మిస్చిఫ్ విత్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్, propagating misinformation for causing unrest and regional differences. ఇన్ని కేసులు అట్రాక్ట్ అవుతాయి. తెలంగాణకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు పవన్ రావడానికి అభ్యంతరం లేదన్న ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజే సభల పేరుతో హంగామా చేస్తే ఊరుకునేది లేదన్నారు. గద్దర్ పేరును ప్రస్తావించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ ను పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపించారు. పవన్ వెనుక బీజేపీ లేదా బీఆర్ఎస్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతురా తెలియక మాట్లాడుతురా తలుపులేసి పార్లమెంటులో బిల్ తెచ్చుకున్నారని చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? రేపు పొద్దున నిజంగా నాగర కూడా బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి, తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. నేను ఎవరిని అవమానిస్తాను ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఇక్కడికి. ఇంకొక మాట చెప్తున్నాను, మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. గొడ్డలి పార్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు హితబోధ చేశారు. నిరంతరం మిషన్ చిమ్ముతూనే ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీసేసి వాళ్ల ఓట్లు చేర్చుకునే కుట్రలకు కూడా గొడ్డలి పార్టీ వెనుకాడదని, అందుకే సరిపట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, ఇన్ఛార్జీలు, అబ్జర్వర్లు, బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై కార్యశాల నిర్వహించారు. వివిధ అంశాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 2002 తర్వాత ఓట్ల సవరణ జరుగుతోందని, ఎస్ఐఆర్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు సీఎం సూచించారు. మన ఓట్లు తీసేసి వాళ్ల ఓట్లు పెంచుకునే కుట్రలు చేసేందుకు గొడ్డల పార్టీ వెనకాడదని తెలిపారు. మిత్రపక్షాలు జనసేన, బీజేపీతో కలిసి సమన్వయంతో సరిని పర్యవేక్షించాలన్నారు. ప్రధాన పార్టీగా టీడీపీ ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేని చోట్ల జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని నిర్దేశించారు. తమకేం సంబంధం లేదన్నట్లుగా ఎంపీలు ఉంటే సరికాదన్నారు. సర్లో భాగంగా ప్రతి మ్యాపింగ్ జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. జూలై 14 లోపు ఓట్లు ఉండేలా చూసుకోలేకపోతే ఇబ్బందులు ఉంటాయన్నారు. పార్టీల మధ్య సమన్వయానికి సర్ మొదటి పరీక్ష అని అభిప్రాయపడ్డారు. శిక్షణా తరగతులకు హాజరు కాని నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు హాజరు కాలేదో సహేతుక వివరణ ఇవ్వాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించడం రాజకీయ పార్టీగా మనందరి బాధ్యతని తెలిపారు. పార్టీ ఉంటేనే ప్రభుత్వం వస్తుందనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని స్పష్టం చేశారు. చాలా మంది అనుచరులను కోరుకుంటారని, కానీ తాను నాయకులను కోరుకుంటారని చెప్పారు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పార్టీకి బలం పెరుగుతుందన్నారు. సరిపై 3 పార్టీలతో సమన్వయ కమిటీ వేస్తామని వెల్లడించారు. సరిపై రోజు సమీక్షిస్తానని తెలిపారు. మన ఓట్లు ఉన్నాయా లేదా అనేది నిరంతరం చూసుకోవాలని సూచించారు. ఏపీ ప్రజలు వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్తారని, వాళ్ళంతా వచ్చి ఓటేయడం వల్ల కూటమికి గత ఎన్నికల్లో
164 సీట్లొచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలప్పుడే మిత్రపక్షాలతో కలుస్తాం, మిగిలిన రోజుల్లో పట్టించుకోమంటే కుదరదన్నారు. ప్రభుత్వంతో పాటు అన్ని కార్యక్రమాల్లో జనసేన, బీజేపీతో సమన్వయం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జాబితా ఆధారంగానే ఎన్నికల్లో వ్యూహాలు అమలు చేయగలమని, ప్రణాళికలు సిద్ధం చేసుకోగలమని సీఎం తెలిపారు. పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వం మరింత బలంగా ఉంటుందని స్పష్టం చేశారు. జూలై 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని సీఎం ఆదేశించారు. 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్దేశించారు. 45 రోజుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఈ 45 రోజుల పాటు చేపట్టే ఇంటింటి ప్రచారంలో తాను పాల్గొంటానని సీఎం వెల్లడించారు. వీలుంటే ఈ సైకిళ్లపై ప్రచారం చేయాలని, తాను సైకిల్ పైనే ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. పవర్ ఆఫ్ సైకిల్ చాటేందుకే నెలలో కొన్ని రోజులు తాను సైకిల్పై వివిధ కార్యక్రమాలకు వెళ్తానని సీఎం ప్రకటించారు. పవర్ ఆఫ్ సైకిల్ చూపించాలంటే ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ సైకిల్ వాడాలని పిలుపునిచ్చారు. ఈ సైకిల్ మీద వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు వెళ్దామని పిలుపునిచ్చారు. ఈ నెల 4న ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 2024లో కూటమికి వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో పెరగాలని స్పష్టం చేశారు. ప్రతి బుధవారం పార్టీ క్యాలెండర్ తప్పనిసరిగా అమలు కావాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి హిందూపురం, కుప్పం సహా ఇంకొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తూనే ఉన్నామని, ఇలాంటి నియోజకవర్గాల సంఖ్య పెరగాలని సీఎం నిర్దేశించారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదని, మళ్లీ గెలవాలన్నారు. అభివృద్ధి, సుపరిపాలన ద్వారానే ఓట్లు పడతాయన్నారు. ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి ద్వారా ఓట్ల పెరుగుదల, తగ్గుదల ఉంటుందని తెలిపారు. ప్రజల కోసం ఎక్కువగా పనిచేసినా నోరు అదుపులో పెట్టుకోకుంటే నష్టం జరుగుతుందని హితవు పలికారు. కార్యకర్త మొదలుకొని నాయకుడి వరకు ప్రతి ఒక్కరికి క్యారెక్టర్, ట్రస్ట్ అనేది చాలా ముఖ్యమని సూచించారు. టీడీపీ అందరికీ చెందిన పార్టీ, తెలుగు వాళ్ల పార్టీ అన్న సీఎం ప్రతి వర్గాన్ని మనం దగ్గర చేసుకోవాలన్నారు. సోషల్ రీ ఇంజనీరింగ్ చేసి పదవులు, సీట్ల కేటాయింపులు చేశామని తెలిపారు. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లోనూ సోషల్ రీ ఇంజనీరింగ్ చేపడుతున్నామని వెల్లడించారు. తాను ఎన్నో పోరాటాలు చేసినా నీచులతో ఎప్పుడూ పోరాడలేదని సీఎం అన్నారు. డీఎస్సీ జరగకూడదని 241 కేసులు వేసి అడ్డుకున్నారన్న చంద్రబాబు వాటిని ఎదుర్కొని అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి నియామకాలు పూర్తి చేశామన్నారు. అయినా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా కౌంటర్లిస్తే ఇప్పుడు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ఈ నెల 21న రాష్ట్రమంతా యోగా డే నిర్వహిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో 25,000 మందితో యోగా చేస్తామని తెలిపారు. యోగా మన జీవన విధానంలో భాగం కావాలని సూచించారు. గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై సీఎం వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి నది రాష్ట్రంలో 212 కిలోమీటర్ల పొడవుగా ప్రవహిస్తోందని, పోలవరం జిల్లా గుండాలలో మొదటి పుష్కర ఘాట్, కోనసీమ జిల్లా అంతర్వేది, బలుసుతిప్ప, కాకినాడలోని గోవాలంక, పశ్చిమ గోదావరిలోని నరసాపురంలో చివరి ఘాట్ నిర్మాణ ప్రతిపాదనలు చేసినట్లు అధికారులు వివరించారు. మొత్తం 6 జిల్లాల్లో 525 ఘాట్లను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లతో సహా కొత్తగా 237 ఘాట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈసారి పుష్కరాల్లో పుణ్యస్నానాల కోసం 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కర ఘాట్లు, రోడ్లు, టెంట్లు, మరుగుదొడ్లు సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, శానిటేషన్, తాగునీరు, భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్రస్థాయిలో పర్యటించి చేసిన సూచనల్ని పరిగణలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. పుష్కరాల నిర్వహణతో పాటు రాజమహేంద్రవరం ఒక మెగా సిటీగా అభివృద్ధి అయ్యేలా పనులు చేపట్టాలని సూచించారు. కేవలం పుష్కరాలకు మాత్రమే పనులు పరిమితం చేయకుండా ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక వసతులు గోదావరి పరివాహక ప్రాంతానికి ఆస్తిగా మారాలన్నారు. పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో పుష్కరాల పనులు చేపట్టాలన్నారు. రాజమహేంద్రవరం, నరసాపురం సహా వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ పరిధిలో 1,974 కోట్ల వ్యయంతో 1,660 పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖ పరిధిలో 1,080 కోట్ల విలువైన 1,140 పనులు జరుగుతున్నట్లు చెప్పారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై మంత్రుల కమిటీతో పాటు వివిధ శాఖల అధికారులతో చర్చించారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత పుష్కరాల్లో ఒక్క రోజులో అత్యధికంగా 58.26 లక్షల మంది భక్తుల పుష్కర స్నానం చేశారని, ఈసారి ఒక్క రోజులో 1 కోటి మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
భానుడి బగబగల వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 4న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి 3 రోజులు ఆలస్యమయ్యాయి. జూన్ 4 నాటికి నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రాల్లోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు కదలటానికి అనుకూల వాతావరణం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇదే సమయంలో నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలో మిగిలిన భాగాలకు కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఈ సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ఐఎండీ గత వారం సవరించిన అంచనాల్లో వెల్లడించింది. రాబోయే కొన్ని వారాల్లోనే ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా మార్చేయగల ఎల్నినో ముంచుకొస్తోందని ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఈ ఎల్నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల భారత్పై ఎలాంటి ప్రభావం పడనుంది, ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విపత్కర మార్పులు జరగనున్నాయో ఈ కథనంలో చూద్దాం. మిగిలిన కాలంలో ఎల్నినో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తాయని పేర్కొంది. సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడాన్నే ఎల్నినో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు ఏకంగా 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు తూర్పు వైపుగా వేగంగా కదులుతున్నాయి. రాబోయే రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్నినో కావచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే మండిపోతున్న ప్రపంచంపై ఈ ఎల్నినో ఆజ్యం పోస్తుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. దీని ప్రభావాలు సరిహద్దులు దాటి మరీ వేగంగా వ్యాపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా తీవ్రమైన ఎల్నినో ఏర్పడినప్పుడు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయి. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, కార్చిచ్చులు వస్తాయి. అదే సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతాయి. ముఖ్యంగా భారత్ విషయానికొస్తే ఎల్నినో కారణంగా రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. దీనివల్ల వర్షపాతం తగ్గిపోతుంది. ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కుదేలై పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సప్లై చైన్ దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ ఎల్నినో దెబ్బకి వచ్చే 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. కొత్తగా 5 న్యాయమూర్తులు పదవీ బాధ్యతలు చేపట్టారు. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్నాగు, బాంబే హైకోర్టు సీజే జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు సీజే జస్టిస్ అరుణ్ పల్లి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వెంకట సుబ్రహ్మణ్య మోహన ప్రమాణ స్వీకారం చేశారు. వీరి రాకతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కి చేరింది. వీరి పేర్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 27న సిఫారసు చేసింది. దానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయగా వారిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ 5 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మోహన బాధ్యతలు చేపట్టడంతో సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 2కు చేరింది. అంతకుముందు జస్టిస్ బివి నాగరత్న ఒక్కరే ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థలతో పాటు గాజాకు చెందిన హమాస్ ప్రమేయంపైన జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు హమాస్కు మధ్య ఉన్న సంబంధాలను వెలికితీసే దిశగా దర్యాప్తు చేస్తుంది. ఒక ఉగ్రదాడి కేసులో భారత్ అత్యున్నత దర్యాప్తు సంస్థ హమాస్ పేరును అధికారికంగా ప్రస్తావించడం ఇదే తొలిసారి.
పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్లో పలు కీలక అంశాలను లేవనెత్తింది. పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, జైషే మహమ్మద్, అల్-ఖైదా వంటి ఉగ్ర సంస్థలకు హమాస్తో సంబంధాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పహల్గాం దాడి తర్వాత లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ కమాండర్లకు హమాస్ సభ్యులకు మధ్య కమ్యూనికేషన్ పెరిగినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తీరు, లక్ష్యాలను ఎంచుకున్న తీరు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి వ్యూహాలను పోలి ఉందని అంచనాకు వచ్చాయి. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇచ్చేందుకు ఈ ఉగ్ర సంస్థలు ఏ విధంగా సహకరించుకుంటున్నాయి, వాళ్ల మధ్య ఆర్థిక, డిజిటల్ లావాదేవీలు ఎలా ఉన్నాయనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. హమాస్ కోణాన్ని నిగ్గు తేల్చడం ఈ దర్యాప్తులో మిగిలి ఉన్న ముఖ్యమైన భాగమని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. పాక్ ఉగ్రవాదులకు ప్రపంచంలోని ఇతర జిహాదీ గ్రూపులకు మధ్య పెరుగుతున్న సహకారంపై ఈ విచారణ కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. కశ్మీర్లో అశాంతి రేకెత్తించడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు హమాస్ సాయం కూడా తీసుకుంటున్నారనే అనుమానాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎన్ఐఏ దర్యాప్తులో ఈ నెట్వర్క్కు సంబంధించి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాల్సి ఉంది. అతడు హోంగార్డు. శాంతి భద్రతలు కాపాడటం, తప్పు చేసిన వారిని చట్టానికి పట్టించడం ఆయన వృత్తి. కానీ ప్రవృత్తి ఏంటో తెలుసా? చట్టం కళ్లుగప్పి గంజాయి అమ్మడం, అక్రమంగా డబ్బులు సంపాదించడం, నెలకోసారి సెలవు పెట్టడం, ఒడిశా బోర్డర్కు వెళ్లి గంజాయి కొనుగోలు చేయడం, అక్కడి నుంచి కడపకు తీసుకొచ్చి అమ్మడం. కొన్ని నెలలుగా ఇదే పనిలో ఉన్నాడు. కానీ చట్టానికి దొరకకుండా రకరకాల టెక్నిక్స్ వాడాడు. విషయం తెలిసి అలర్ట్ అయిన పోలీసులు హోంగార్డు రమేష్ బాబుపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రమేష్ బాబుకు గంజాయి విక్రయించే 2 ఒడిశా వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కటిగండ్ల రమేష్ బాబు అనే అతను ప్రతి నెల ఒకసారి ఒరిస్సా బార్డర్లోని విలేజెస్కి వెళ్ళి అక్కడ తన పరిచయం ఉన్నటువంటి 2 వ్యక్తుల నుంచి 2-3 కిలోలు ప్రతిసారి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ అసోసియేట్స్ అయినటువంటి కొంతమందికి ఇచ్చేయడం జరుగుతూ ఉంది, అమ్మడం జరుగుతూ ఉంది. కిలో 3 నుంచి 5 వేల రూపాయలకు కొని ఇక్కడ 25 నుంచి 30 వేల రూపాయలకు అమ్ముతున్నారు. అంటే దాదాపు 1 కిలో మీద ఇతనికి 20 వేల రూపాయలు దాదాపు లాభం వస్తూ ఉంది. అతను ప్రస్తుతం హోంగార్డ్గా పనిచేస్తున్నాడు. సెలవు పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడప్పుడు దాదాపు 6 నెలల నుంచి చేస్తున్నాడు. కానీ మనకు మాత్రం ఒక 2 నెలల నుంచి సమాచారం వచ్చింది. కాకపోతే అతను ఎప్పుడు డ్యూటీలో ఉండడం వల్ల మనం కరెక్ట్గా ట్రాక్ చేయలేకపోయాము. అయినప్పటికీ నిఘా పెట్టడం వల్ల ఈసారి దొరికాడు. జనరల్గా ట్రైన్లోనే వెళ్ళి ట్రైన్లోనే తీసుకొస్తున్నారు. ట్రైన్లో తీసుకొచ్చేటప్పుడు చాలాసార్లు చెకింగ్ కూడా జరిగింది. కానీ ఇతన్ని పట్టుకోలేకపోయారు. మిగతా వాళ్ళని పట్టుకున్నారు కానీ వీళ్ళని పట్టుకోలేకపోయారు. ఈ గంజా ఉంది కదా, ఈ గంజా మీద బెల్లము, మల్లెపూలు ఇలాంటివి పెట్టి, ఇప్పుడు చూడండి మీరు గమనించండి, ఈగలు ముసిరాయి. ఇది ఫ్రెష్ గంజా అయితేనే ఈగలు ముసురుతుంది అనమాట. డ్రై గంజా మీద ఈగలు వాలవు. ఇప్పుడు బెల్లం మీద కూడా ఈగలు వాలుతాయి. అంటే ఎవరికైనా కానీ చెక్ చేసే వాళ్ళకి దాని మీద ఈగలు ముసిరినా కూడా అనుమానం రాకుండా ఉండడానికి ఈ బెల్లము, మల్లెపూలు ఇలాంటివి, దినుసులు ఇలాంటివన్నీ కూడా దీని మీద కవర్ చేసి తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు అనమాట.